నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రానున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించిన డీఎస్పీ రమేష్. స్వీప్ కార్యక్రమంలో భాగంగా కోర్టు హక్కు వినియోగంపై అవగాహన కల్పించిన పురపాలక సంఘ అధికారులు. రానున్న ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ రమేష్ వెల్లడించారు. తెనాలి పోలీస్ సబ్ డివిజన్ క్రింద తెనాలి, పొన్నూరు ఉన్నాయని, తెనాలిలో 273 పోలింగ్ కేంద్రాలను, పొన్నూరులో 51 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటిలో కొన్ని సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించినట్లు వెల్లడించారు. తెనాలిలో 36, పొన్నూరులో 31 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని, అక్కడ పటిష్ట భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. రౌడీ షీట్స్ ఉన్నవారిని ఇప్పటికే బైండ్ ఓవర్ చేసినట్లు వెల్లడించారు. ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో శాంతియుతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఎస్పీ రమేష్ వెల్లడించారు. రాబోయే ఎలక్షన్స్ అసెంబ్లీ అండ్ లోక్సభకు సంబంధించి పోలీస్ పరంగా అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కు ప్రశాంతంగా ఫ్రీ అండ్ ఫెయిర్ మెథడ్లు చేసుకున్నట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి తెనాలి కాన్స్టిట్యున్సీ, పొన్నూరు కాన్స్టిట్యున్సీ నా సబ్ డివిజన్ పరిధిలోకి వస్తాయి. మరి ఇక్కడ తెనాలిలో టోటల్ పోలింగ్ స్టేషన్స్ మనకి 273 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 111 లొకేషన్స్ ఉండడం జరిగింది. దాంట్లో క్రిటికల్ అనేసి ఒక పోలింగ్ స్టేషన్స్ కొన్ని మేము తర్వాత కన్సర్న్ ఆర్ఓ గారు, సబ్ కలెక్టర్ గారు తెనాలి, అలాగే ఆర్ఓ గారు పొన్నూరుకు సంబంధించిన వాళ్ళందరితో కూడా డిస్కస్ చేసి ఆ సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్ కింద డిసైడ్ చేస్తాం జరిగింది. టోటల్గా తెనాలికి సంబంధించి మనకి 36 క్రిటికల్ లొకేషన్స్ని మనం ఐడెంటిఫై చేసాం. అలాగే ఈ 40 పోలింగ్ స్టేషన్స్ ఆ లొకేషన్స్ ఉన్నాయి. అలాగే పొన్నూరుకు సంబంధించి 32 లొకేషన్స్ క్రిటికల్ దీనిగా మనం ఐడెంటిఫై చేసాము. ఈ 51 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. క్రిటికాలిటీ అంటే దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే, ఎక్కడైతే గతంలో ఎంసీసీ వైలేషన్ కేసులు జరిగినాయో, ఎక్కడైతే గతంలో ఎలక్షన్ అఫెన్స్ జరిగినాయో, ఎక్కడైతే 90% ఓటింగ్ పోలైనప్పుడు 75% ఒకవైపు పోలైనయో, ఆ విధమైనటువంటి ఇది తీసుకొని ఎక్కడైతే ఆ ఎలక్షన్స్ తర్వాత ఇప్పటి వరకు ఏ విలేజ్లో ఎక్కడైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేటికి యాంటిసిపేట్ చేస్తే దాన్ని ఇవన్నీ బేస్ చేసుకొని క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కింద మనం దాన్ని ఐడెంటిఫై చేస్తాం జరిగింది. ఈ క్రిటికల్ పోలీస్ స్టేషన్స్లో అన్నీ కూడా అన్నీ కూడా మరి కన్సర్న్ ఎస్ఐ గారు, తర్వాత సిఏ, తర్వాత నేను కూడా అన్నీ కూడా విలేజ్లో ఆ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ని టచ్ చేస్తాం జరిగింది. రాబోయే లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో తెనాలి మున్సిపల్ ప్రాంతంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుష తెలిపారు. హోలీ పండుగ సందర్భంగా పట్టణ సుల్తానాబాద్లో తెనాలి పట్టణ ఓటర్ల అవగాహన కార్యక్రమం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా ముగ్గులు వేసి ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. అసిస్టెంట్ కమిషనర్ అనుష మాట్లాడుతూ, నో యువర్ క్యాండిడేట్ పోలింగ్ సెంటర్ వివరాలను తెలుసుకునే విధంగా యాప్లు అందుబాటులో ఉన్నాయని, అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ముఖ్యంగా యువత ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్ర, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుబ్బారావు, సుధాకర్, మెప్మా సిఎంఎం మాధవరావు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మనకి రేపు మే 13వ తారీఖు ఓటు విషయంలో
ఈ వార్డు ప్రజలు ఎవరైనా సరే మీకు ఏమన్నా ఇబ్బందులున్నా, మీ ఓటు హక్కు వినియోగించుకోవడంలో మీకేమన్నా సందేహాలున్నా మీరు ఫస్ట్ కాంటాక్ట్ అవ్వాల్సింది బిఎల్ఓ అండి. బిఎల్ఓ కాదు మేమే తెలుసుకుంటామంటే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1950 అని, 1950 అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. దానికి ఫోన్ చేసైనా సరే మీ ఓటు ఎక్కడుంది, ఎక్కడ వెయ్యాలి, అసలు మీ ఓటు రిజిస్టర్ అయిందా లేదా, లేదు మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అనే విషయం కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఓటర్ హెల్ప్ లైన్ అనే యాప్ కూడా ఉంది. దాని ద్వారా కూడా మీరందరూ ఓట్కి మీ యొక్క ఎక్కడుంది ఇలాంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవచ్చు. అసలు మీరు ఓటు వేసేటప్పుడు మీకు ఇంకా అసలు ఓటర్ కార్డు లేకపోతే వేరే ధ్రువపత్రాలు ఉంటాయి గవర్నమెంట్ జారీ చేసింది, వాటిని తీసుకెళ్లి కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం ఎన్నికల కమిషన్ వారు 85 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, అలాగే వికలాంగులు 40% దాటిన వాళ్ళందరికీ కూడా ఓట్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ కూడా ఇచ్చారు. సో ఆ విషయం కూడా ఈ వార్డు ప్రజలందరూ గమనించి మీ బిఎల్ఓస్ ద్వారా మీ ఓటు హక్కుల విషయంలో మీకేమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఓటరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి వారి యొక్క ఆధార్ కార్డు మరియు వారి యొక్క ఫోటో అవి రెండు తీసుకొని మన ఓటరు నమోదు మాధ్యమాల్లో కూడా నమోదు చేసుకోవచ్చు. కంపల్సరిగా నమోదు చేసుకోవాలి. అంతేకాకుండా మరి కొంతమంది మాన్యువల్గా కూడా మన బూత్ లెవెల్ ఆఫీసర్స్ బిఎల్ఓలు ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా మీరు ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే అందరూ కూడా ఈ యొక్క ఓటును నమోదు చేసుకోండి. ఓటు మన ఆయుధం. మనము 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వేస్తాం. అయితే మనము ఆ ఓటు వేసేటువంటి వ్యక్తులు మనం మంచిగా ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలి. తద్వారా మన వార్డులో కానీ, మన పట్టణంలో కానీ, మన రాష్ట్రంలో కానీ మంచి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళు మనం ఎంచుకుంటే మన ప్రజాస్వామ్యాన్ని మంచి. రానున్న ఎన్నికల్లో టీడీపీ వేమూరు అసెంబ్లీ అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు మరియు టీడీపీ బాపట్ల పార్లమెంట్ అభ్యర్థి తానేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని వేమూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు పిలుపునిచ్చారు. సోమవారం చెంచుపేటలోని రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో వేమూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, దళిత సంఘాల నేతలు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బాపట్ల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా తానేటి కృష్ణప్రసాద్ ని కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడించారు. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బంది పెడుతూ రాక్షస పాలన చేస్తున్నారని ఆరోపించారు. ఇసుక మైనింగ్, మద్యం వంటివి అన్ని జగన్ దాహానికి బలైపోతున్నాయని, దేనిని వదలడం లేదని, అన్నిటినీ దోచుకోవడం, దాచుకోవడం జగన్ యొక్క విధానమని తెలిపారు. వేమూరులో అభివృద్ధి జరిగింది అంటే దానికి కారణం మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ నిధులను సక్రమంగా వినియోగించి దళితవాడలను అభివృద్ధి చేసిన ఘనత నక్కా ఆనంద్ బాబుదే అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేసి ఉమ్మడి అభ్యర్థులైన నక్కా ఆనంద్ బాబు, తానేటి కృష్ణప్రసాద్లను గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మూలపూర్ మాణిక్యారావు, దళిత్ మీడియా ట్రస్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్షుల్ని, తెలుగుదేశం పార్టీ నాయకుడిని. ఈరోజు బాపట్ల పార్లమెంటు స్థానానికి దళిత నాయకుడు, దళితుల ఆశాజ్యోతి తెన్నేటి కృష్ణప్రసాద్ గారిని నియమించడం వల్ల ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో ఉన్న దళితులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి టికెట్ ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆయన దాహానికి మైనింగ్ ఆగట్లేదు, ఇసుక ఆగట్లేదు, మద్యం ఆగట్లేదు, ఏమీ ఆగట్లా. ఏది కనపడితే అది దాచుకునే పని చేస్తున్నాడు తప్పితే ఎటువంటి అభివృద్ధి చేయాల. దళితులకు కానీ, బీసీలకు కానీ ఉన్న సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేసి ఆయన ఏదో కొద్ది మందికి వేసేసి నేను డబ్బులు ఇస్తున్నాడు అనేది తప్ప వీళ్ళ అభివృద్ధి కోసం ప్రణాళికాబద్ధంగా ఎటువంటి ఈ ప్రోగ్రామ్స్ పెట్టలా. కాబట్టి వచ్చే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని భూస్థాపితం చేసి తెలుగుదేశం, ఎన్డీఏ మిత్రపక్షాలకు ఓట్లు వేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిందిగా పిలుపునిస్తున్నాం. సమావేశంలో టీడీపీ నేత మరియు దళిత మీడియా ట్రస్ట్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు మూల్పూరు మాణిక్యరావు, అమర్తలూరు మండల జనసేన పార్టీ కన్వీనర్ రమేష్,
వేమూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గల్లా వెంకట కోటేశ్వరరావు, కొల్లూరు మండల బీజేపీ కన్వీనర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్కి కృష్ణప్రసాద్ గారిని నియమించడం బహు ఆనందకర విషయం. ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి మా ఉమ్మడి అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిన విధంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించిన దిశగా మేమంతా అడుగులేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పిలిపే మాకు శాసనంగా భావిస్తూ ఆయన ఒకటే కోరుకుంటున్నారు, వైసీపీ విముక్త రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు. ఆయన సిద్ధాంతాల ప్రకారమే మేమంతా కట్టుబడి ఉమ్మడి అభ్యర్థులను కృష్ణప్రసాద్ గారిని కానివ్వండి, వేంబూరు బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి, అట్లాగే వేంబూరు నుంచి నకాంత్ బాబు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మీ మీడియా ముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు ఒక చిన్న విరామం.